మీరు ఎలక్షన్ లో ముందు చాలా హామీలు ఇచ్చారు, హామీలన్నీ నెరవేర్చారు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? కేతినేని సరళ గారికి కూడా చాలా ఎదురు సమస్యలు వచ్చిన మాట విన్నాం అనమాట. ఎలా చూడొచ్చు అంటారు? లేదు లేదు మేడం, ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు, ఏదైనా సమస్య అక్కడికి వెళ్తే కూడా పట్టించుకోరు అని చెప్పేసి కూడా కొంతమంది మాటలు వినిపిస్తున్నాయి. ఈసారి మేనిఫెస్టివల్లో ఏం పెట్టబోతున్నారు? అమీర్పేట్ ప్రజలకి ఎలాంటి సమస్యలు ఇంకా పరిష్కరించాలనుకుంటున్నారు? అమ్మవారు కళ్యాణం ప్రతి సంవత్సరము నేను పాల్గొని, అలాగే ప్రతి రోడ్డు నేను చెప్పులు లేకుండా వెళ్తాను. ఇంకా మరో అంశం చూస్తే కౌన్సిల్లో మీరు ఒక టాపిక్ మాట్లాడడం జరిగింది. అంటే లైక్ పేరు కానీ ఏది కానీ చెప్పకుండా కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది ఈ విషయం గురించి కూడా. అసలు దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి? అసలు మీకు అంత ఎమోషనల్ గా ఎందుకు అయ్యారు ఆ విషయంలో? కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అది మీరు నిజమే అంటారా, లేకపోతే దాన్ని ఏమన్నా అసలు